సో ఈ గ్యాసెస్ రిలీజ్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏదర్ స్టమక్లో మనకు స్టమక్ నుంచి ఈసోఫేగస్ కన్నా పైకన్నా వస్తాయి, లేదు అంటే కింద కన్నా వెళ్తాయి. సో ఎప్పుడైతే పైకి వస్తాయో మనకు ఛాతిలో బరువు అనిపించడం, తేన్పులు రావటం, తలనొప్పి రావటం, కళ్ళు తిరగడం, లేదంటే కొంచెం యాంగ్జైటీ రావటం, అంటే ఒకలాంటి గాబ రావటం అలాంటివి అవుతాయి. కిందికి వెళ్తే పొట్ట ఉబ్బరంగా ఉండటం ఇలాంటివి ఉంటాయి. అయితే వాస్తవానికి యాసిడ్స్ ఎక్కువ కావటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి తిండి, రెండోది నిద్ర, మూడోది ఒత్తిడి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ 3 కూడా మన నార్మల్ లైఫ్ స్టైల్లో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనకు అంటే నార్మల్ కంటే ఎక్కువ స్ట్రెస్ అయినా, నిద్ర తక్కువైనా, లేకపోతే తిండిలో పులుపు కానీ, కారం కానీ, మసాలాలు కానీ ఇలాంటివి ఎక్కువైనప్పుడు యాసిడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు టీ, కాఫీ, చాక్లెట్స్, ఉపవాసం. సో ఉపవాసం చేసినా కానీ మనకు యాసిడ్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ యాసిడ్స్ ఎక్కువైనప్పుడు మనకు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ వస్తాయి. సో అందరు చేసేది ఏంటంటే నాకు గ్యాస్ వచ్చేసిందని హడావుడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఎమర్జెన్సీకి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకోవడం, లేకపోతే టెన్షన్ పడిపోవడం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టెన్షన్ పడ్డా కానీ యాసిడిటీ అనేది ఇంకా పెరిగిపోయి సమస్య ఇంకా పెద్దగా అవుతుంది.